అవతార పురుషుల జీవితాల్లో సాధక భావం. దివ్యమూర్తులైన శ్రీ గురుదేవుల సాంగత్య లబ్ధి పొంది కృతార్థులమై మేము వారి జీవితాన్ని శీలాన్ని ఏకాగ్రంగా పరికించే కొద్దీ వారిలో దైవ మానవ భావాలు రెండు కూడా అద్భుత రీతిలో మేళనం చెంది ఉండటం చూసి మేమెంతో ముగ్ధులమయ్యేవారం. పరస్పర విరుద్ధ భావాలు అలా ఏకకాలంలో ఒకే వ్యక్తిలో అంత మధురంగా అంత సమరసంగా ఉండగలవన్న విషయాన్ని మేము వారిని చూడకపోయినట్లయితే అర్థం చేసుకోగలిగేవారం కాము. అలా మేము చూసాం. అందుకే ఆయన దేవమానవుడన్న నమ్మకం, పరిపూర్ణ మానవ భావం, దైవీ శక్తి మానవ దేహంలో మానవ భావ ఆవరణ ద్వారా అభివ్యక్తమైనప్పుడేమవుతుందో అదే వారన్న నమ్మకం మాలో దృఢంగా నాటుకుపోయింది. ఆ విధంగా మేము చూశాం కాబట్టే ఆ రెండు భావాల్లో దేన్ని కూడా వారు నటించలేదని, లోకానికి మేలు చేయటం కోసం వారు మానవ భావాన్ని యథార్థంగానే స్వీకరించి దైవత్వానికి చేరే మార్గాన్ని మనకందరికీ చూపించి వెళ్ళారన్న విషయాన్ని మేము అవగతం చేసుకోగలిగాం. మేము వారిని చూశాం కాబట్టే పూర్వయుగాల్లోని అవతార పురుషులందరి జీవితాల్లో కూడా దైవ మానవ భావాలు రెండూ కలిసి అభివ్యక్తమై ఉండేందుకు అవకాశం ఉందని మేము గ్రహించగలిగాం. శ్రద్ధాభక్తులతో ఏ ఒక్క అవతార పురుషుని జీవితాన్ని అధ్యయనం చేసి పరిశీలించినా మనకి సత్యం గోచరిస్తుంది. ఒక్కోమారు వారు మానవ స్థాయిలో ఉంటూ అన్ని వస్తువులు, వ్యక్తులతో కూడా సరిగ్గా మనలాగే వ్యవహరిస్తూ ఉండటం మనకు కనిపిస్తుంది. మరోసారి ఉన్నత భావస్థాయిలో చెరిస్తూ మనకు తెలియని, మనకు పరిచయం లేని మహాశక్తియుత ఒక నూతన రాజ్య సమాచారాలను మన కోసం వారు దిగువకు తీసుకురావటం మనకు కనపడుతుంది. వారు కోరకున్నా సరే ఏదో ఒక అజ్ఞాత శక్తి అన్నింటినీ చక్కగా అమర్చి వారితో అలా చేయిస్తూ ఉంటుంది. పసితనం నుండి కూడా వారి జీవితంలో అలాగే జరుగుతూ వస్తుంది. కానీ చిన్న వయసులోనే వారికి ఆ శక్తిని గూర్చిన ఎరుక అప్పుడప్పుడు కలుగుతున్నా అది తమ సొంత శక్తేనని, అది తమలోనే అంతర్గతంగా ఉందన్న విషయం వారికి అప్పుడు తెలియదు. అంతేకాదు, తమ ఇచ్ఛానుసారంగా ఆ శక్తిని ఉపయోగించుకుని ఉన్నత ఆధ్యాత్మిక స్థాయిలను అధిరోహించి ఆ దైవీభావ దృష్టితో లోకంలోని వస్తువులను, వ్యక్తులను చూస్తూ తదనుగుణంగా వ్యవహరిస్తూ ఉండటం కూడా వారికి అప్పుడు సాధ్యం కాదు. కానీ వారు పెద్దవారవుతున్న కొద్దీ వారిలోని ఆ శక్తి కూడా ఇనుమడిస్తూ అభివ్యక్తమవుతూ వస్తుంది. అలా పదే పదే తమకు ప్రత్యక్షమవుతున్న ఆ శక్తితో పరిచితులై దాన్ని పూర్తిగా తెలుసుకోవాలన్న ఆకాంక్ష వారిలో ఉదయిస్తుంది. చివరికి ఆ కోరికే అవతార పురుషులను అలౌకికానురాగ సంపన్నులుగా రూపొందించి సాధనలు అనుష్ఠించడానికి వారిని ప్రోత్సహిస్తుంది. అవతార పురుషుల ఆ ఆకాంక్షలో స్వార్థపరత్వం లేశమాత్రమైనా ఉండదు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎలాంటి భోగసుఖాలను పొందాలన్న కోరిక వారిలో కలగటం అంటూ ఉండదు. ఇతరులకు ఏమైనా కానీ నేను మాత్రం ముక్తుడనై పరమానందాన్ని అనుభవిస్తాను అన్న భావం కూడా వారి కోరికలో కనిపించదు. మరి వారి కోరికకు ప్రధాన ప్రేరణ ఏమిటి? ఏ అజ్ఞాత దివ్యశక్తి నిర్దేశంతో జన్మాదిగా తాము అసాధారణ దివ్యానుభవాలను అనుభవిస్తున్నారో, ఏ దివ్యశక్తి ద్వారా బాహ్య ప్రపంచగత వస్తువుల, వ్యక్తుల అస్తిత్వం ఎంత నిజమో, భావరాజ్యగత భావ విషయాల అస్తిత్వం కూడా అంతే నిజమన్న విషయం తమకు అప్పుడప్పుడు అనుభూతమవుతూ ఉంటుందో, అలాంటి దివ్యశక్తి ఈ జగత్తులో ఉందా, లేక అది కేవలం తన ఊహాజనితమేనా అన్నదాని నిజాలు తెలుసుకోవటమే వారి కోరికకు ప్రేరణ. వారు సాధారణ వ్యక్తుల జ్ఞానాన్ని, అనుభవాలను తమ జ్ఞానానుభవాలతో పోల్చి చూసుకున్నప్పుడు వారికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచగత వస్తువులను, వ్యక్తులను తామెలా చూస్తుంటారో ఇతరులు వాటిని చూడడం లేదని, సాధారణ వ్యక్తులకు ఉన్నత స్థాయిలను అధిరోహించి ప్రపంచాన్ని పరికించే శక్తి దాదాపు శూన్యం అన్న విషయం వారికి విస్పష్టమవుతుంది. అంతేకాదు, పై పోలికలో వారికి మరో విషయం కూడా సుస్పష్టమవుతుంది. సాధారణ దివ్య స్థాయిల నుండి ఈ ప్రపంచాన్ని రెండు రకాలుగా చూడటం ద్వారా మూన్నాళ్ల ముచ్చటైన ఈ క్షణిక జీవితంలో క్షణిక సుఖాలనిచ్చే రూపరసాది విషయభోగాలు సామాన్యులను ప్రలోభింపజేసినట్లు తమను ప్రలోభపరచలేని విషయం వారికి అర్థమవుతుంది. అలాగే నిత్య పరిమాణశీలమైన ఈ సంసారంలో కష్టాలు ఎదురైనప్పుడు నిరాశ, అశాంతులు వారి బుద్ధిని ఎప్పుడూ కూడా కప్పివేయలేవు. కాబట్టి పైన పేర్కొన్న దివ్యత్వం పూర్తిగా తమ సొంతం చేసుకుని తమ ఇచ్ఛానుసారంగా ఉన్నతోన్నత తమ భావస్థాయిలను ఎలా అధిరోహించాలో, కోరినంతకాలం అక్కడ ఉండటం ఎలాగో అన్న చింతనలో అవతార పురుషులు ఉంటారు. అంతేకాక సామాన్యులందరికీ ఈ విధానాన్ని బోధించి వారంతా శాంతిని ఎలా పొందగలరు అన్న విషయం గురించి కూడా కరుణాద్ర చిత్తులైన అవతార పురుషులు చింతన చేస్తూ ఉంటారు. అందుకే సాధన, కారుణ్యం ఈ రెండు వారి జీవితాల్లో ప్రక్కపక్కనే నిరంతరం ప్రవహించడం కనిపిస్తుంది.
సామాన్యుల అవస్థతో తమ అవస్థను వారు పోల్చి చూసుకున్నప్పుడు వారిలోని కారుణ్యం నూరింతలవుతుంది. అంత మాత్రాన వారి కారుణ్యం ఆ పోలిక నుండి పుట్టిందని చెప్పరాదు. ఆ కారుణ్యం వారిలో ఆది నుండి ఉంది. దానితో పాటే వారు ఈ లోకంలోకి వస్తారు. దీనికి దృష్టాంతంగా శ్రీరామకృష్ణులు చెప్పిన ఈ కథను జ్ఞాపకం చేసుకుందాం. ఒకప్పుడు ముగ్గురు స్నేహితులు సరదాగా షికారుకు బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి మధుర సంగీతం వినిపించింది. వారిలో కుతూహలం పెరిగి ఆ సంగీతం వినవస్తున్న ప్రాంతానికి వచ్చారు. అక్కడ వారికి బాగా ఎత్తైన ప్రహరీ గోడ కనిపించింది. ఆ గోడకు ఆవలి వైపు నుండి వారికి ఆ మధుర సంగీతం వినిపిస్తోంది. వారిలో మరింత కుతూహలం కలిగింది. ఆవలి వైపు అసలేం జరుగుతున్నదో చూద్దామన్న కోరిక పుట్టింది. వెంటనే వారు గోడ చుట్టూ తిరిగి వచ్చారు. వారికి గోడలో ఎక్కడా ప్రవేశ ద్వారం కనిపించలేదు. లోపలికి వెళ్ళాలన్న కాంక్ష వారిలో మరింత తీవ్రమైంది. వారు ప్రయత్నించి ఒక నిచ్చెనను సంపాదించి ఆ గోడకు వేశారు. ముందుగా ఒక నిచ్చెన ఎక్కి అటువైపు జరుగుతున్న ఆనందోత్సవాన్ని తిలకించి ఆనందంతో పరవశించి అవల వైపుకు దూకేశాడు. అది చూసి మిగతా ఇద్దరికీ మరింత ఆతురత కలిగింది. అటువైపు నిజంగా ఏదో అద్భుతం జరుగుతుంది అనుకున్నారు. ఈసారి రెండోవాడు పైకెక్కి ఆవుల వైపు దృశ్యాన్ని చూశాడు. చూడగానే ఆనందంతో పరవశుడై ఆవుల వైపుకు దూకేశాడు. మూడో వ్యక్తిలో మరింత కుతూహలం పెరిగింది. అతడు కూడా పైకెక్కి ఆవుల వైపు ఆనందాన్ని పరికించాడు. చూడగానే అతడి మనస్సు కూడా దూకటానికి ఉరకలు వేసింది. కానీ అతడు ఒక క్షణం ఆగి ఆలోచించాడు. నేను కూడా దూకేస్తే ఇక్కడ ఇంత మహదానందం ఉందన్న విషయం ఇతరులకు ఎలా తెలుస్తుంది? ఇతరులు కూడా ఈ ఆనందాన్ని అనుభవించాల్సిందే. కాబట్టి నేను దిగి వెళ్ళి అందరికీ ఈ సమాచారం తెలుపుతాను. అందరినీ ఇక్కడికి తోడుకొని వస్తాను. అందరితో పాటు ఈ ఆనందాన్ని నేను అనుభవిస్తాను అనుకున్నాడు. వెంటనే క్రిందికి దిగి అతడు అందరికీ ఆనందవనం విషయం చెప్పాడు. అందరినీ అక్కడికి తోడుకొని వెళ్ళాడు. అందరితో పాటే తాను ఆనందాన్ని అనుభవించాడు. అందరితో పాటు కలిసి ఆనందాన్ని అనుభవిద్దామన్న కోరిక మరి ఈ మూడో వ్యక్తికి ఎందుకు కలిగిందో మనం చెప్పలేం. అలాగే లోకానికి మేలు చేయాలన్న ఆకాంక్ష అవతార పురుషుల్లో బాల్యం నుండే ఎందుకు ఉంటుందో ఆ విషయం కూడా మనం చెప్పలేం. వారిలో అది సహజంగానే ఉంటుంది, అంతే. పై వివరణను చూసి అయితే మనలాగే అదుపు తప్పిన ఇంద్రియాలతో పోరాడే అవసరం అవతార పురుషులకు ఉండదేమో, బుద్ధిమంతులైన బాలుర మాదిరిగా అవి నిరంతరం వారి వశంలోనే ఉంటాయేమో, అందుకే రూపరసాది విషయభోగాల నుండి వారు తమ చిత్తాలను అలవోకగా మరల్చి పరమాత్మలో నిమగ్నం చేయగలుగుతారు అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఇది ఎంతమాత్రమూ నిజం కాదు. వారు కూడా సామాన్య మానవుల్లాగే సాధనలు చేయవలసి ఉంటుంది. వారు కూడా మనలాగే ఇంద్రియాలతో సంఘర్షణ పడవలసి ఉంటుంది. అలా పోరాడుతూనే వారు తమ లక్ష్యం వైపు సాగవలసి ఉంటుంది. ఈ మానవ మానసం అగాధమైంది. దీని స్వరూప స్వభావాలను తెలుసుకోవాలని ప్రయత్నించే వ్యక్తికి దీని అంతొక పట్టాన్ని దొరకదు. స్థూలం, సూక్ష్మం, సూక్ష్మతరం, సూక్ష్మతమం, సూక్ష్మాతి సూక్ష్మతమం, ఇలా అనేక స్థాయిల్లో మనసు వ్యాప్తమై ఉంటుంది. అన్ని స్థాయిల్లోనూ వాసనలు అపరిమితంగా ఉంటాయి. ఎంతో కష్టపడి మనిషి మనసు స్థాయిని ఒకదాన్ని దాటితే వెంటనే మరొక స్థాయి ఎదురవుతుంది. దానిని ఎలాగో జయించినా మరొకటి అడ్డు వస్తుంది. స్థూలాన్ని దాటితే సూక్ష్మం ఎదురవుతుంది. దాన్ని కూడా గెలిచి వెళితే సూక్ష్మతరం అడ్డుగా నిలుస్తుంది. స్త్రీ సంభోగేచ్ఛను వదిలిపెడితే ధనపిశాచి నిన్ను పట్టుకుంటుంది. అత్యంత ప్రమాదకరమైన ఈ మనస్సు స్వభావాన్ని గురించి గురుదేవులు పదే పదే హెచ్చరిస్తుండేవారు. వాసనలన్నింటినీ త్యజించమని ఆయన మాకు చెబుతూ ఉండేవారు. తమ జీవితంలో జరిగిన సంఘటనలను దృష్టాంతంగా ఉదహరిస్తూ తాను అప్పుడు ఎలా ప్రవర్తించేవారో, ఎలా ఆలోచించేవారో, వ్యవహరిస్తుండేవారో తెలిపి తమ బోధన మా హృదయాల్లో నాటుకునేలా చేసేవారు. పురుషులకే కాదు, భక్తులందరికీ కూడా సర్వవాసనా త్యాగం చేయమని చెప్పేవారు. స్త్రీలలో సైతం భగవత్ప్రీతిని ఉద్దీపన చేసేవారు. ఉదాహరణగా ఒకనాటి సంఘటనను వివరిస్తాం. శ్రీరామకృష్ణులను దర్శించిన స్త్రీ పురుషులంతా ఆయన అమాయకత, సరళత, లేశమైన కామగంధం లేని వారి అపూర్వ ప్రేమ మొదలైన సుగుణాలకు ఆకర్షితులయ్యేవారు. వారి హృదయాల్లో ఆయన ఉండిపోయేవారు. అందుచేత అవకాశం లభించినప్పుడల్లా ఆయన దర్శనం చేసుకోవాలని ఉపలాట పడుతుండేవారు. అంతేనా, తాము మాత్రమే దర్శనం చేసుకుని తృప్తి చెందేవారు కారు.
తమకు తెలిసిన వారినంతా కూడా గురుదేవుల వద్దకు తీసుకొచ్చేవారు. వారు కూడా శ్రీరామకృష్ణుల దర్శనం చేసుకుని తరించి ఆనందం పొందాలని వారి సదాశయం. ఒకమారు మాకు తెలిసిన ఒక భక్తురాలు మధ్యాహ్నం పూట గురుదేవుల దర్శనార్థం వచ్చింది. ఆమెతో పాటు ఆమె సవతి చెల్లెలు, ఆ చెల్లెలి మరదలు కూడా ఉన్నారు. వారు గురుదేవులకు ప్రణామం చేసి కూర్చున్నారు. గురుదేవులు వారిని కుశలం అడిగారు. తరువాత భగవంతునిపై ప్రీతిని పెంపొందించుకోవడమే మానవ జీవిత ఏకైక లక్ష్యం కావాలంటూ ఉపదేశించసాగారు. భగవంతుణ్ణి శరణ పొందటం అంత సులభమా? మహామాయ ప్రభావం మనల్ని అలా చేయనిస్తుందా? 3 లోకాల్లో కూడా నా అనేవారు ఎవరూ లేకున్నా వారిని కూడా మహామాయ మోహంలో పడవేస్తుంటుంది. వారొక పిల్లిని పెంచుకునేలా చేస్తుంది. అదే వారికి ఇక సంసారం అవుతుంది. వారు ఆ పిల్లి పోషణలోనే తిరుగుతూ ఉంటారు. అయ్యో, మా పిల్లికి చేపలు పాలు లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా అంటూ వారు వాపోతుంటారు. మరొక రకం వారు ఉంటారు. వారు సుసంపన్న కుటుంబంలోనే జన్మిస్తారు. ఆ స్త్రీలకు భర్త, పిల్లలు అందరూ చనిపోయి ఉంటారు. వారికి మరే బాధరబందీ ఉండదు. అయినా ఆ వితంతువులు మాత్రం తమకు చావనేదే లేనట్లు ప్రవర్తిస్తారు. వారి ఇల్లంతా పాడుపడిపోయి ఉంటుంది. ఈ పక్కన గోడలన్నీ కూలిపోయే ఉంటాయి. ఆ వైపు కూలడానికి సిద్ధంగా ఉంటాయి. ఇంటి కప్పు మీద మర్రి మొక్కలు మొలుస్తుంటాయి. వాటి ప్రక్కే కొన్ని తోటకూర కాడలు కూడా పెరుగుతుంటాయి. ఆ వితంతువులు ఆ మొక్కలతోనే కూర వండుకొని తింటూ సంసారంలో మునిగిపోతుంటారు. వారి స్థితి ఇంత దీనంగా ఉన్నా ప్రపంచాన్ని మాత్రం వారు వదిలిపెట్టరు. ఎందుకని? వారు భగవంతుణ్ణి ప్రార్థించరు. ఎందుకని? భగవంతుణ్ణి వారు ఎందుకు శరణ పొందరు? ఇంకా వారికి సమయం రాలేదంటారా? ఆ తలమాసిన వారు అలా చేయరు. ఎందుకని? గురుదేవులు తమ ఉపదేశాన్ని కొనసాగించారు. మరో స్త్రీ ఉంటుంది. ఆమెకు వివాహం కాగానే వైధవ్యం ప్రాప్తిస్తుంది. బాలవితంతువు. ఆమెకు పిల్లా జల్లా ఎవ్వరూ ఉండరు. అయినా ఆమె దేవుణ్ణి మాత్రం ప్రార్థించదు. ఎందుకు ప్రార్థించదు? ప్రార్థించదంతే. పైగా అన్న ఇంట్లో పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. తలకొప్పు గట్టిగా ముడేసుకుని చీర కొంగుని తాళం చెవులు గుత్తి కట్టుకుని 2 చేతులు ఊపుకుంటూ అందరి మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. ఆ మహంకాళిని చూస్తే ఊరంతా గజగజలాడిపోతుంది. ఎప్పుడు ఎవరి మీదకి వచ్చి పడుతుందోనని భయపడిపోతుంటారు. ఆ విధవరాలు ఏమంటుందో తెలుసా? అమ్మో, నేను లేకపోతే ఇంకేమైనా ఉందా? మా అన్నకు భోజనం ఎవరు పెడతారు అంటుంది. పిచ్చిది కాకపోతే తన గతి ఏమవుతుందో ఆ విషయమే ఆలోచించదేమి? ఇలా ఊడిగం చేస్తే ఆమెకేం వస్తుంది? ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. శ్రీరామకృష్ణులను దర్శించడానికి వచ్చిన ఆ 3 స్త్రీలలో 3వ స్త్రీ మాత్రం అక్కడికి మొదటిసారిగా వచ్చింది. గురుదేవులు చెప్పిన సంఘటనలో బాలవితంతువు కోవకు ఈమె చెందుతుంది. ఈమె కూడా అలాగే అన్న ఇంట్లో పెత్తనం చేస్తున్న బాలవితంతువే. ఈ విషయం గురుదేవులకు ముందుగా ఎవరూ చెప్పలేదు. మాటల సందర్భంలో గురుదేవులే ఆ విషయం ఎత్తుకున్నారు. తద్వారా మనసు లోపలి పొరల్లో వాసనలు ఎంత గాఢంగా నిక్షిప్తమై ఉంటాయో, వాటికి ఎంత ప్రాబల్యం ఉంటుందో వివరించసాగారు. వారి మాటలు ఆ వితంతు స్త్రీ హృదయంలోకి తప్పకుండా చొచ్చుకుపోయి ఉంటాయి. అందులో సందేహం లేదు. ఆయన మాటలు విన్న తర్వాత మాకు తెలిసిన భక్తురాలితో ఆమె సౌతి చెల్లెలు, అక్క, ఎంత విడ్డూరం చూడు, గురుదేవుల నోట ఈరోజే ఆ మాటలు రావాలా? ఈ మాటలు విని మా మరదలు ఎంత అపార్థం చేసుకుంటుందో నన్ను అంది మెల్లగా. అది విని ఆ భక్తురాలు, మనమేం చేయగలం చెప్పు, అది వారి ఇష్టం, వారికి ఏమైనా మనం ముందే చెప్పామా ఏమిటి అని శాంతపరిచింది. మానవ స్వభావాన్ని అధ్యయనం చేయటం ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. ఒక వ్యక్తి మనసు ఉన్నతోన్నత స్థాయిలకు అధిరోహిస్తున్న కొద్దీ సూక్ష్మవాసనలు అతన్ని మరింత ఉధృతంగా బాధిస్తూ ఉంటాయి. దొంగతనం, అసత్య భాషణం, వ్యభిచరించటం ఇలాంటి వాటిని పదే పదే చేసే వ్యక్తి వీటిని మరొక మారు చేయవలసి వస్తే కూడా ఏమంతగా బాధపడ్డాడు. కానీ నీతిపరుడు, నిజాయితీ గలవాడు, సుగుణశీలి, సత్ప్రవర్తన గలవాడు అయిన వ్యక్తి మనసులో కనీసం అలాంటి ఆలోచన వచ్చినా కూడా భరించలేడు. తానేదో మహాపాపం చేస్తున్నట్లు విపరీతంగా బాధపడతాడు. అవతార పురుషులు తమ జీవితాల్లో ప్రాపంచిక విషయభోగాలను బాహ్యంగా త్యాగం చేయటం మనం చూస్తున్నాం. కానీ
వారు కూడా మనతో సమానంగానే మనోగత సూక్ష్మవాసనలతో ఘోరంగా పోరాడుతుంటారని, తమ మనసులో వాటి రూపాలను చూసి మనకన్నా కోటి రెట్లు ఎక్కువగా బాధపడుతుంటారని వారే స్వయంగా స్పష్టంగా ఒప్పుకున్నారు. కాబట్టి రూపరసాది విషయాల నుండి తమ ఇంద్రియాలను మరలించడానికి వారు చేసే పోరాటం కేవలం ఒక నటన అని మనం ఎలా అనగలం? శాస్త్రీయంగా ఆలోచించే పాఠకులు ఇలా అడగవచ్చు: మీరు చెప్పేదాన్ని ఎలా అంగీకరిస్తాం? అద్వైతాచార్యుడు శ్రీ శంకరుడు తన గీతాభాష్య భూమికలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మ శరీరధారణల గురించి చెప్పిన విషయం గమనించండి. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు, జన్మరహితుడు, అవ్యయుడు, సర్వజీవి నియామకుడైన ఈశ్వరుడు లోకాలను అనుగ్రహించడం కోసం తన మాయాశక్తి సహాయంతో జన్మించిన వానిలా దేహధారిలా కనిపిస్తాడు అని తెలిపారు. సచ భగవాన్ అజోవ్యయో భూతానామీశ్వరో నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావోపి సన్ స్వమాయయా దేహవానివ జాత ఇవ చ లోకానుగ్రహం కుర్వన్ లక్ష్యతే. భగవద్గీత శంకర భాష్య ఉపోద్ఘాతంలో ఇలా రాసింది. ఆచార్యుడే స్వయంగా ఇలా చెప్తుంటే మరి మీ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? ఆచార్యులు అలా చెప్పారు నిజమే, అయినా మా మాటలు కూడా యుక్తియుక్తాలే. శంకరాచార్యులు చెప్పిన దాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈశ్వరుడు మానవ దేహధారణ చేయటం, నామరూపాల్లో పరిమితుడై ఉండటం ఇదంతా ఒక నటనని ఆచార్యుడు చెప్తున్నట్లే మీరు నేను ఈ ప్రపంచం అంతా కూడా, ప్రపంచంలోని ప్రతి వస్తువు వ్యక్తి నామరూపాల గురించి కూడా ఇవేవి నిజం కాదు, మిథ్య, నటన అని కూడా ఆయనే చెప్తాడు. ఈ జగత్తంతా బ్రహ్మ వస్తువుతో కల్పితమైన ఒక అధ్యాస అని, వాస్తవానికి దానికి అస్తిత్వం లేదని ఆయన చెప్తాడు. కాబట్టి ఆయన చెప్పిన ఈ రెండు వాక్కులను కూడా మనం ఒకే రీతిగా గమనించినప్పుడే మన సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుంది. కాబట్టి అవతార పురుషుల దేహధారణ సుఖదుఖాది అనుభవాలు నటనని, మన అందరి దేహధారణ సుఖదుఖాలు వాస్తవమని ఆచార్యుని అభిప్రాయం కాదు. మనం చూసే విషయాలు అనుభవాలు సత్యమని చెబితే అవతార పురుషులు చూసేవి కూడా సత్యమనే స్వీకరించాలి. కాబట్టి పైన మేము చెప్పిన విషయం యుక్తి విరుద్ధం కాదు. పై విషయాన్ని మరో దృక్కోణం నుండి పరికించినప్పుడు అది మరింత విశదమవుతుంది. ప్రపంచాన్ని గురించి మనకు రెండు రకాలైన భావాలు కలుగుతుంటాయని శాస్త్రాలు చెప్తాయి. ఒకటి అద్వైత స్థాయి నుండి చూసినప్పుడు, రెండు సాధారణ లేదా ద్వైత స్థాయి నుండి చూసినప్పుడు. అద్వైత స్థాయి నుండి చూసినప్పుడు ప్రపంచం ఎంతవరకు సత్యం అని పరిశీలన చేస్తే అది అసలు లేదని, ఏ కాలంలోనూ ఉండలేదని, ఏకమేవాద్వితీయం, ఆ ఒక్క బ్రహ్మం తప్ప మరేమీ లేదని తెలుస్తుంది. ద్వైత స్థాయిలో ఉంటున్నప్పుడు మాత్రం ఈ జగత్తును చూస్తే అనంత నామరూపాలతో కూడిన ఈ సమిష్టి అంతా సత్యమని, నిత్య వర్తమానమని అనిపిస్తుంది. మనలాంటి సామాన్యులకి ఇది ప్రతిక్షణం అనుభవం అవుతున్న విషయమే. శరీరాలు ఉన్నప్పుడు కూడా వాటితో ఎలాంటి సంబంధం లేని విదేహావస్థ కలిగిన అవతార పురుషులు, జీవన్ముక్తులు అధిక కాలం అద్వైత స్థాయిలోనే జీవిస్తూ ఉంటారు. కాబట్టి ద్వైత స్థాయిలో వసిస్తున్న సమయాల్లో కూడా వారికి ఈ జగత్తు ఒక స్వప్నంలానే కనిపిస్తూ ఉంటుంది. జాగ్రత్తావస్థతో పోల్చి చూసినప్పుడు స్వప్నం మిథ్యగా తోచినా, స్వప్నం చూస్తున్నప్పుడు అది పూర్తిగా మిథ్య అని చెప్పజాలం. అలాగే అవతార పురుషులు, జీవన్ముక్తులు బ్రహ్మలీనులై ఉండేటప్పుడు వారికి ఈ జగత్తు మిథ్యగా తోస్తుంది. కానీ వారు సమాధి నుండి కిందికి దిగి వచ్చినప్పుడు ఈ ప్రపంచం వారికి పూర్తి మిథ్యగా తోచదు. క్రితంలో చెప్పినట్లు రెండు స్థాయిల నుండి ఈ జగత్తు రెండు రకాలుగా గోచరిస్తున్నట్లే ప్రపంచంలోని ఏ వ్యక్తి అయినా ఇలాగే రెండు రకాలుగా కనిపించే అవకాశం ఉంది. ద్వైత దృష్టితో చూస్తే ఆ వ్యక్తి బద్ధజీవుడిగా కనిపిస్తాడు. అద్వైత దృష్టి నుండి చూస్తే అతడి నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూప బ్రహ్మగా గోచరిస్తాడు. భావరాజ్యంలో పూర్ణ అద్వైత భూమి సర్వోన్నత భూమి. సాధనకన్నిటికీ లక్ష్యమైన అద్వైత శిఖరాన్ని అధిరోహించడానికి ముందు మానవ మానసం ఉన్నతతరాది వివిధ స్థాయిలను అధిరోహించవలసి ఉంటుంది. ఆ వివిధ స్థాయిలను అధిరోహిస్తున్న కొద్దీ ఈ ప్రపంచం, దానిలోని వ్యక్తులు, సాధకులకు ఆయా స్థాయిలకు అనుగుణంగా గోచరిస్తారు. ఒక్కో స్థాయిని అతిక్రమించే కొద్దీ జగత్తును కూర్చిన సాధకుని పూర్వాభిప్రాయాలు మారుతూ ఉంటాయి. అప్పుడు అతడికి జగత్తు అనగా నామరూపరహిత భావనలుగానే తోచవచ్చు, లేదా వ్యక్తులు శరీరం నుండి వేరైన వారుగా, అపూర్వ శక్తియుతులుగా, లేదా మనోమయులుగా, లేదా జ్యోతిర్మయులుగా, ఇలా విభిన్న రీతులుగా గోచరిస్తూ ఉంటారు. అవతార పురుషులను శ్రద్ధాభక్తులతో సమీపించే సాధకుడు కూడా తనకు తెలియకుండానే
ఉన్నతతర ఆధ్యాత్మిక భావస్థాయిలను అధిరోహించగలుగుతాడు. అవతార పురుషుల మహాశక్తి ప్రభావం వల్లే అతడు అలా అధిరోహిస్తాడు. అలా ఉన్నత స్థాయిల నుండి ఆ సాధకుడు అవతార పురుషులను, వారి ప్రభావాన్ని దర్శిస్తాడు. వారు మహాశక్తి సంపన్నులని, దైవీభావం మాత్రమే వారి వాస్తవిక స్వరూపమని గుర్తిస్తాడు. ఇతర సమయాల్లో వారిలో కనిపించే మానవ స్వభావాన్ని చూసి కృపతో వారు అలా నటిస్తున్నారని ఆ సాధకుడు తప్పుగా అర్థం చేసుకుంటాడు. అయితే అతడి భక్తి సాధన పెరిగే కొద్దీ భగవద్భక్తుల గూర్చి, సమస్త ప్రపంచం గూర్చి అద్వైత భావం దృఢమవుతుంది. అంటే అద్వైత భావంలో నానాత్వం కనిపిస్తున్న చివరికి నిలిచేది అద్వయ బ్రహ్మం మాత్రమేనని అతడికి అర్థమవుతుంది. ప్రపంచంలో కనిపించే వస్తువుల, వ్యక్తుల అస్తిత్వం నిజం అనే అనుభవం ఎలా కలుగుతుందో, అలాగే మనసులోని ఉన్నత భావభూములను అధిరోహించి అక్కడ కానవచ్చే విషయాల అస్తిత్వం కూడా అంతే నిజమన్న అనుభవం అవతార పురుషులకు వారి జీవితాల్లో చిన్నప్పటి నుండే అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుందన్న విషయాన్ని మొదట్లోనే చెప్పుకున్నాం. తర్వాత నిత్యం ఎన్నెన్నో దివ్య దర్శనాలు అనుభవం అవుతుండటం వలన ఈ బాహ్య ప్రపంచ అస్తిత్వం కన్నా ఆ భావ ప్రపంచ అస్తిత్వమే ఎక్కువ నిజం అన్న నమ్మకం వారిలో క్రమంగా అధికమవుతూ ఉంటుంది. చివరికి ఏ అద్వితీయ బ్రహ్మం నుండి అనంత నామరూపయుక్త ఈ విచిత్ర ప్రపంచం బహిర్గతం అయిందో వారు ఆ బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది ఆప్తకాములవుతారు. జీవన్ముక్తుల విషయంలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. కానీ చిన్న తేడా ఉంటుంది. అవతార పురుషులు అత్యంత స్వల్పకాలంలో పొందితే సామాన్యులు మాత్రం జీవితాంతం సాధన చేసి పొందవలసి ఉంటుంది. ఒకవేళ వారు ఈ సాక్షాత్కారాన్ని సత్వరమే పొందినా ఇతరుల్ని తురీయావస్థకు చేర్చే శక్తి అవతార పురుషుల శక్తి కన్నా చాలా తక్కువగా వారికి ఉంటుంది. ఈ విషయంలో శ్రీరామకృష్ణుల సూక్తి జీవుడికి అవతార పురుషుడికి మధ్యన ఉండే తేడా కేవలం శక్తి తారతమ్యం మాత్రమే. ఇలా అద్వైత స్థాయిలో కొంతకాలం ఉండి జగత్కారణ పరబ్రహ్మ సాక్షాత్కారం ద్వారా బ్రహ్మానందాన్ని అనుభవించి అవతార పురుషులు మళ్ళీ నిమ్నభూములకు దిగి వస్తారు. సామాన్యులకు అప్పుడు వారు మామూలు వ్యక్తులుగానే కనిపించినా నిజానికి వారు ఇప్పుడు దేవమానవులే. వారికి అప్పుడు ఈ జగత్తు, దాని కారణాల ప్రత్యక్ష జ్ఞానం ఉంటుంది. ఆ అవస్థలో వారికి బాహ్యాభ్యంతరయుక్త ఈ జగత్తు అస్తిత్వం ఒక నీడలా అనుభూతం అవుతుంది. ఈ అనుభవం సర్వకాలాల్లో సర్వత్రా వారికి కలుగుతూ ఉంటుంది. అలాంటి స్థితిలో అసాధారణ ఉన్నత ఆధ్యాత్మిక శక్తులు లోకహితం కోసం వారిలో సర్వదా అభివ్యక్తమవుతుంటాయి. ప్రపంచగత వస్తువులన్నింటి ఆది, మధ్య, అంతాల గూర్చిన పూర్ణ జ్ఞానం, సర్వజ్ఞత్వం వారికి లభిస్తాయి. స్థూల దృష్టి మాత్రమే ఉండే మనలాంటి దుర్బల మానవులం అప్పుడు వారి అలౌకిక చరిత్రను, కర్మలను ప్రత్యక్షంగా చూసి వారిని శరణు వేడి ఆ కరుణామయుల కృపతో మళ్ళీ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాం. మనస్సు బహిర్ముఖంగా ఉన్నంత వరకు బాహ్య జగత్తులో కనిపించే వస్తువుల, వ్యక్తుల సాంగత్యాన్ని సంపూర్ణంగా త్యజించి మనసును అంతర్ముఖం చేయనంత వరకు సత్యాన్ని, భగవత్ సాక్షాత్కారాన్ని పొంది చివరికి శాంతికి అధికారులం కాజాలమన్న విషయాన్ని తెలుసుకుంటాం. పాశ్చాత్య విద్యాపారంగతుడైన పాఠకుడు మీ మాటలన్నీ అసద్నభ ప్రలాపాలు, బాహ్య జగత్తులోని వస్తువులను, వ్యక్తులను అన్వేషిస్తూ నేటి విజ్ఞానం ఎంత ముందంజ వేసిందో, నిత్యం మరెంతగా ప్రగతి సాధిస్తున్నదో తెలిసిన వారెవరూ మీలా చెప్పరు అని ఆక్షేపించవచ్చు. అందుకు మేము భౌతిక విజ్ఞాన విషయంలో మీరు చెప్తుంది నిజమే, కానీ దాని మూలంగా చరమసత్యం ఎప్పటికీ లభించదు అని జవాబిస్తాం. ఎందుకంటే ఈ విజ్ఞాన శాస్త్రం జగత్ కారణం జడం అని, అది మనందరికన్నా నీచం, నికృష్టం అని మనకు తెలియపరుస్తుంది. అలాంటి జడ విజ్ఞానం ఎంత అభివృద్ధి అవుతుందో మనమంత బహిర్ముఖులం అవుతాం. అంత అధికంగానే రూపరసాది భోగ సుఖాలే మన జీవిత ఏకైక లక్ష్యం అనుకుంటాం. కాబట్టి ఈ జగత్తంతా ఒక జడ వస్తువు నుండే ఉత్పన్నమైందని నిరూపించినా సూక్ష్మ పారమార్థిక జగత్తులోని విషయాలన్నీ మనకు అజ్ఞాతంగానే, నిరూపణ కాకుండానే మిగిలిపోతాయి. భోగవాసనలన్నింటినీ సంపూర్ణంగా త్యజించి మనసును పూర్తిగా అంతర్ముఖం చేయటం ఒక్కటే ముక్తికి మార్గం అనే సంగతి మనకు అవగతం కానంతదాకా దేశకాలాతీత ఆ అఖండ సత్యాన్ని సాక్షాత్కరించుకోలేం, పరమశాంతిని పొందలేం. అవతార పురుషులందరూ బాల్యం నుండి అప్పుడప్పుడు ఆధ్యాత్మిక భావతన్మయత్వాన్ని పొందుతూ ఉంటారనే విషయం మనకు తెలియవస్తుంది. ఉదాహరణకు శ్రీకృష్ణుడు తన బాల్యకాలంలోనే దివ్యత్వాన్ని తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు ఎన్నోసార్లు వెలిబుచ్చాడు. బుద్ధుడు ఉద్యానంలో నడుస్తూ
బోధివృక్షం కింద కూర్చుని సమాధిస్థితుడై దేవతల మనుష్యుల దృష్టిని ఆకర్షించాడు. యేసుక్రీస్తు బాల్యంలో తన దివ్య ప్రేమతో వన్యపక్షులను ఆకర్షించి తన చేతులతో వాటికి ఆహారం పెట్టాడు. శంకరాచార్యుడు తన దివ్యశక్తి ప్రభావంతో తల్లిని ముగ్ధురాల్ని చేసి ఆమెను ఓదార్చి చిన్నప్పుడే సంసార త్యాగం చేశాడు. శ్రీ చైతన్య మహాప్రభు బాల్యంలోనే ఆధ్యాత్మిక భావపరవశుడై భగవత్ప్రేమికుడు, మంచి చెడులన్నింటిలో కూడా దైవత్వాన్నే పరికిస్తాడు అని చూపించాడు. శ్రీరామకృష్ణుల జీవితంలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు కొన్నింటిని దిగువ తెలియజేస్తున్నాం. వీటిని స్వయంగా ఆయన ముఖత విన్నాం. వాటి ద్వారా పిన్న వయసులోనే మొదటి ఆధ్యాత్మిక భావతన్మయత ఆయనకు కలిగిందని మేము గ్రహించాం. ఆ సంఘటన గురించి వారు ఇలా చెప్పారు. ఆ ప్రాంతాల్లో అంటే కామార్పుకూరు లాంటి ప్రాంతాల్లో తినడం కోసం చిన్నపిల్లలకు చిన్న చిన్న బుట్టల్లో మరమరాలు పెడుతుంటారు. అలాంటి బుట్టలు లేనివారు పిల్లల బట్ట కొంగుల్లో కడతారు. పొలాల్లో తిరుగుతున్నప్పుడు పిల్లలు ఆ బుట్టల్లో నుండో కొంగుల నుండో మరమరాలు తీసుకుని తింటూ కాలక్షేపం చేస్తుంటారు. నాకు అప్పుడు 6 ఏళ్ళు ఉంటాయేమో, 10 11 ఏళ్ళు ఉంటాయని శ్రీరామకృష్ణ కథామృతం పేర్కొంటున్నది. ఒకరోజు ఉదయం పొలం గట్టు మీద నడుస్తూ బుట్ట నుండి మరమరాలు తింటూ తిరుగుతున్నాను. అది జ్యేష్ఠము, ఆషాఢము. అప్పుడు ఆకాశంలో ఓవైపు నల్లని అందమైన మబ్బు కనిపించింది. దాన్ని చూస్తూ ఉండిపోయాను. కొద్ది క్షణాల్లోనే ఆ మబ్బు విస్తృతమై ఆకాశాన్ని అంతా ఆవరించింది. ఆ క్షణంలో పాలలాంటి తెల్లని కొంగలబారు ఒకటి ఆ నల్లని మబ్బు కింద నుండి ఎగురుతూ వెళ్ళింది. అది ఎంత రామణీయక దృశ్యమో చెప్పలేను. అలా దాన్ని చూస్తుండగా నా మనసు అపూర్వ భావపరవశం పొందింది. నేను బాహ్య స్మృతి కోల్పోయి కింద పడిపోయాను. మరమరాలన్నీ గట్టు మీద చెదిరిపోయాయి. కొంతమంది నన్ను ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లారు. అలా భావసమాధిలో తన్మయుడినై బాహ్య స్మృతిని కోల్పోవటం నాకు అదే మొదటిసారి. శ్రీరామకృష్ణ జన్మస్థలం కామార్పకూరుకు 2 మైళ్ళ ఉత్తరంగా ఆనూరు గ్రామం ఉంది. ఆ గ్రామదేవత విశాలాక్షి జాగ్రత్త దేవత. ఈ దేవి పేరు విశాలాక్ష లేక విషలక్ష్మ అనేది నిర్ణయించడం కష్టం. ప్రాచీన వంగ గ్రంథాల్లో మానసాదేవిని విషహారి అని కూడా పేర్కొన్నారు. ఈ విషహారి విషలక్ష్మిగా మారడం సులభమే. అయితే మానస మంగళాది పుస్తకాల్లో ఆమెను వర్ణిస్తూ విశాలాక్షిగా స్తుతించారు. కాబట్టి మానసాదేవియే విషలక్ష్మి లేదా విశాలాక్షిగా ఇక్కడి భక్తుల పూజలు అందుకుంటూ ఉందనుకోవాలి. కామార్పకూరు నుండి ఘాటాలకు వచ్చే దారిలో ఒక చోట మేము ఈ దేవికి సంబంధించిన చక్కని దేవాలయాన్ని చూసాం. ఆలయం ప్రక్కనే మంచి సంగీతశాల, పెద్ద చెరువు, తోటలో ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత అక్కడ పూజకు చక్కని ఏర్పాట్లు ఉన్నాయని గ్రహించాం. చుట్టుపట్ల గ్రామ ప్రజలు ఈ దేవికి మొక్కుకుంటూ ఉంటారు. తమ కోరికలు ఫలిస్తే ఆనూరు గ్రామానికి వచ్చి దేవికి తమ మొక్కుబళ్ళు చెల్లించుకుంటారు. అలా వచ్చే భక్తుల్లో స్త్రీలే ఎక్కువని వేరే చెప్పనవసరం లేదు. ఆ భక్తురాండ్రలో సైతం తమ రోగాలను నయం చేయమని మొక్కడానికి వచ్చేవారే అధికం. ఉన్నత కులాలకు చెందిన స్త్రీలు కూడా గుంపులుగా దేవి దర్శనం కోసం వస్తుంటారు. దేవి ఆవిర్భావం, అభివ్యక్తీకరణ గురించి కథలు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ నిర్భయంగా, నిస్సంకోచంగా మైదానం దాటి దేవి వద్దకు వస్తారు. దేవీ దర్శనం చేసుకొని వెళ్తారు. నేటికి కూడా సాంప్రదాయస్థులైన స్త్రీలు ఇలా దేవీ దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళటం కనిపిస్తుంది. శ్రీరామకృష్ణ బాల్యకాలంలో కామార్పకూరు, దాని పరిసర గ్రామాలు నేటికన్నా ఎక్కువ జనాభాను కలిగి ఉండేవని, అధిక సమృద్ధిమంతమై ఉండేవని తెలుస్తుంది. ఎందుకంటే నేటి చిట్టడవుల మధ్య పడిపోయిన ఇటుక ఇళ్ళు, పాడుపడిన దేవాలయాలు, రాసమంచెలంటే నర్తన వేదికలు కనిపించి ఈ విషయాన్ని ధృవీకరిస్తుంటాయి. కాబట్టి ఆ కాలంలో ఆనూరు దేవి దర్శనార్థం పలువురు యాత్రికులు వస్తూ ఉండేవారని చెప్పవచ్చు. దేవి మైదానం మధ్యలో వెలిసి ఉంటుంది. ఆమెకు పైన ఏ కప్పు ఉండదు, ఆకాశమే కప్పు. ఎండ నుండి, వర్షం నుండి ఆమెకు రక్షణగా రైతులు ఆకులతో పందిరి లాంటిది ఏర్పాటు చేస్తుంటారు. ఒకప్పుడు ఈ దేవికి ఇటుకలతో కట్టిన గుడి ఉండేదని అనిపిస్తుంది. ఎందుకంటే పక్కనే పాత ఇటుకల కుప్పలు కనిపిస్తాయి. ఈ గుడి విషయం గ్రామస్తులను అడిగాం. వారు దేవియే తన సంకల్పానుసారంగా నిర్మించిన గుడిని పడగొట్టిందని చెప్పారు.
వారి కథనం ఇలా ఉంది. దేవికి గోపపాలురంటే ఎంతో ప్రీతి అట. తెల్లవారేసరికి ఆ పిల్లలు గోవులను అక్కడికి తోలుకు వచ్చి వాటిని మేతకు వదిలేవారు. తామంతా ఈ దేవి వద్ద కూర్చుని కథలు చెప్పుకుంటూ ఆటలాడుకుంటూ గడిపేవారు. పాటలు పాడుతూ అడవి పూలతో దేవిని అలంకరిస్తూ ఉండేవారు. యాత్రికులు లేదా బాటసారులు ఇచ్చిన తీపి పదార్థాలు, వారిచ్చిన కాసులు పుచ్చుకునేవారు. ఆ పిల్లల ఆటపాటలు చూస్తూ దేవి మురిసిపోయేదట. ఒకసారి ఒక గ్రామానికి చెందిన శ్రీమంతుడు తన కోరిక ఈడేరటంతో ఆ దేవికి గుడి కట్టించాడు. దేవిని గుడి లోపల ప్రతిష్ఠింపజేశాడు. గుడిలో దేవి నిత్య పూజల కోసం అతడు ఒక పూజారిని కూడా నియమించాడు. ఆ పూజారి ప్రతిరోజు ఉదయం సాయంకాలాల్లో వచ్చి పూజ చేసి ఆ తర్వాత తలుపులకు తాళం వేసి వెళ్ళిపోయేవాడు. ఇతర సమయాల్లో దర్శనం కోసం వచ్చేవారు మాత్రం కటకటాల బయట నుండే దేవిని చూసి తమ నైవేద్యాలను కాసులను లోపలకు వేసి వెళ్ళిపోయేవారు. అందుచేత గోపబాలులకు పూర్వంలా కాసులు నైవేద్యాలు దొరకడం తగ్గాయి. తమకు దొరికిన కాసులతో మిఠాయిలు కొని దేవికి నివేదించి తినేవారు. ఇప్పుడు అవకాశం పోవడంతో ఆ పిల్లలు ఎంతో వ్యధ చెందారు. అమ్మా, నువ్వు గుడి లోపలికి వెళ్ళి కూర్చుని మా ఆహారాన్ని నిలిపివేశావు కదా. నీ దయతో పూర్వం పండ్లు జిలేబీలు తినేవాళ్ళం, ఇప్పుడు మాకు అవన్నీ ఎవరిస్తారు అంటూ మొరపెట్టుకున్నారు. అమాయకులైన ఆ పిల్లల మొర విని ఆ దేవి ఆనాటి రాత్రే గుడిని పడగొట్టింది. తెల్లవారి చూస్తే గోడలు బీటలు వారి గుడి పడిపోయేలా కనిపించింది. వెంటనే పూజారి దేవిని బయటికి తెచ్చి పూర్వస్థానంలోనే అమర్చాడు. అప్పటి నుండి గుడి కట్టడానికి ఎవరు ప్రయత్నించినా అది తనకి ఇష్టం లేదని కలలో కనిపించో మరో స్థితిలోనూ దేవి తెలియచేసేది. తమలో కొందరిని దేవి అలా బెదిరించిందని, తాము గుడి కట్టకుండా అడ్డుకుందని ఆ గ్రామస్తులు చెప్పారు. వారికి కలలో కనిపించి, మైదానం మధ్యలో ఈ గోపబాలులతో నేను హాయిగా ఉంటున్నాను, ఎవరైనా నన్ను గుడిలో ప్రతిష్ఠింప ప్రయత్నిస్తే వారిని సర్వనాశనం చేస్తాను, జాగ్రత్త, వారి వంశంలో ఎవరు బ్రతకరు అని హెచ్చరించేదట. శ్రీరామకృష్ణులకు అప్పుడు 8 ఏళ్ల వయసు, ఇంకా ఉపనయనం కాలేదు. ఒకరోజు పలువురు కులీన స్త్రీలు బృందంగా తమ మొక్కుబళ్ళను చెల్లించుకోవడానికి విశాలాక్షి గుడికి బయలుదేరారు. గురుదేవుల కుటుంబంలో ఒకరిద్దరు ధర్మదాస్ లాహా వితంతు సోదరి ప్రసన్నమయ్యి కూడా ఆ బృందంలో ఉన్నారు. ప్రసన్నమయ్యి సరళత, పవిత్రత, ఆధ్యాత్మికత, అమాయకత్వాలను చూసి గురుదేవులు ఆమెను ఎంతో గౌరవించేవారు. అన్ని విషయాల్లోనూ ఆమెను సంప్రదించి ఆమె సలహా ప్రకారం నడుచుకోవాలని ఆయన చాలాసార్లు శారదాదేవికి చెప్పేవారు. ఆమెను గురించి అప్పుడప్పుడు తమ భక్తురాండ్రకు కూడా చెప్పేవారు. ప్రసన్నమయ్యి కూడా చిన్నప్పటి నుండి గురుదేవుల్ని ఎంతో అభిమానించేది. చాలాసార్లు అతన్ని వాస్తవంగా గదాధర్గానే భావించేది. అత్యంత సరళ చిత్రాలైన ఆమె గదాధర్ ముఖత దేవీదేవతల పుణ్య చరిత్రలను, భక్తిపూరిత సంగీతాన్ని విని ముగ్ధురాలై చాలాసార్లు అతన్ని, ఓ గదాయ్, నువ్వు దేవుడు అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటావు అని అడిగేది. గదాధర్ ఆమె మాటలు విని మధురంగా మందహాసం చేస్తూ మౌనంగా ఉండిపోయేవాడు, లేదా మాట మార్చి మరో విషయంలోకి వెళ్ళిపోయేవాడు. అయినా ఆమె మాత్రం గంభీరంగా తల పంకిస్తూ, నువ్వేమైనా చెప్పు, నువ్వు మాత్రం మానవ మాత్రుడు కావు అనేది. ప్రసన్నమై రాధాకృష్ణుని విగ్రహ ప్రతిష్టాపన చేసి నిత్యం తానే స్వయంగా సేవలన్నీ చేస్తుండేది. పండగల్లో, పర్వాల్లో, ఉత్సవాల్లో ఆ గుళ్ళో పాటలతో కూడిన నాటక ప్రదర్శనలు జరుగుతూ ఉండేవి. అయితే ప్రసన్నమై వాటిని ఎక్కువగా వినేది కాదు. ఎవరైనా అడిగితే, గదాయి పాటలతో నా చెవుల్ని పాడు చేశాడు అనేది. ఈ విషయాలన్నీ కాలాంతరంలో జరిగాయి. గ్రామ స్త్రీలు అలా వెళుతూ ఉండటం చూసి బాలగదాయి తాను కూడా వారితో పాటు వస్తానన్నాడు. అంత దూరం చిన్నపిల్లవాడు నడవలేడని ఎంచి ఆ స్త్రీలు మొదట్లో వారించారు. కానీ గదాయి వినక వారి వెంట బయలుదేరాడు. ఆ స్త్రీలకు అది విసుగు కలిగించలేదు, పైపెచ్చు వారికి అది సంతోషాన్నే కలిగించింది. వినోదప్రియుడు, ఎప్పుడూ ఆనందోల్లాసాలతో ఉండే పిల్లవాడు ఎవరి మనసులనైనా ఆకర్షిస్తాడు. పైగా చిన్న వయసులోనే వివిధ దేవీ దేవతలకు సంబంధించిన పద్యాలు, పాటలు ఎన్నో అతడికి కంఠస్థం. తాము కోరితే దారిలో తప్పకుండా కొన్ని పాటలను పాడి వినిపిస్తాడు కదా. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అతడికి ఆకలైనా పర్వాలేదు, ఎందుకంటే అప్పుడు తమ వద్ద దేవికి అర్పించిన పాలు, పండ్లు, మిఠాయిలు వగైరా ఉంటాయి కదా. ఇక పిల్లవాడిని తీసుకువెళ్ళటంలో ఇబ్బంది ఏముంది అని అనుకుని ఆ స్త్రీలు నిస్సంకోచంగా గదాయిని తమలో తోడ్కొని వెళ్ళారు. అతడు కూడా వారు కోరినట్లే సంతోషంగా కథలు చెప్తూ పాటలు పాడుతూ వారి వెంట బయలుదేరాడు.
అలా వారంతా విశాలాక్షి వెలిసి ఉన్న మైదానంలోకి వచ్చారు. మైదానాన్ని దాటక మునిపే హఠాత్తుగా ఒక సంఘటన జరిగింది. పాడుతున్న గదాయి ఉన్నట్టుండి పాడటం ఆపివేశాడు. అతడి శరీరం అవయవాలన్నీ కర్రలా బిగుసుకుపోయాయి. కళ్ళ నుండి కన్నీరు ధారగా స్రవించసాగింది. అది చూసిన స్త్రీలందరూ గాబరా పడిపోయి, ఏమైంది గదాయి అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. గదాయి మాత్రం బదులేమి పలకక అలాగే ఉండిపోయాడు. అలవాటు లేని కారణంగా నడిచి అలసిపోయి ఉంటాడని, వడదెబ్బ తగిలి ఉంటుందని ఆ స్త్రీలు భయపడ్డారు. వెంటనే ప్రక్క చెరువు నుండి నీళ్లు తెచ్చి గదాయి ముఖం మీద తల మీద చిలకలించారు. ఎంత చేసినా గదాయి మాత్రం మామూలు స్థితికి రాలేదు. అతడికి బాహ్యస్మృతి కలగలేదు. దానితో ఆ స్త్రీలు ఎంతో ఆందోళన చెందారు. ఏం చేయాలో వారికి ఏమీ పాలుపోలేదు. తమ మొక్కుబడులను తీర్చుకుని దేవిని ఎలా ఆరాధించాలో వారికి తోచలేదు. వారితో పాటు మగ మనిషి అంటూ మరెవరూ లేరు. వారికి అదొక పెద్ద సమస్య అయిపోయింది. వారు దేవీ దేవతల విషయం మర్చిపోయి అతడి చుట్టూ మూగి కూర్చున్నారు. కొందరు విసరసాగారు, కొందరు నీళ్లు చిలకరించసాగారు, కొందరు అతన్ని బిగ్గరగా పేరు పెట్టి పిలవసాగారు. అలా కొంతసేపు గడిచింది. హఠాత్తుగా ప్రసన్నమై మనసులో ఏదో స్ఫురించింది. దేవి అంటే ఎంతో భక్తి శ్రద్ధలున్న ఈ సరళ హృదయుణ్ణి దేవి ఆవేశించిందేమో. సరళ శుద్ధ హృదయులైన పిల్లలపైన స్త్రీ పురుషుల్లో దేవీ దేవతల ఆవేశం కలుగుతుందని నేను విన్నాను కదా అని ఆమె అనుకుంది. వెంటనే ఆమె తన మనసులోని మాట ఇతరులకు చెప్పింది. గదాయిని పిలవకుండా ఏకాగ్ర చిత్తంతో విశాలాక్షి దేవిని పిలవమని కోరింది. పుణ్యశీలి ప్రసన్నమయ్యి అంటే ఆ స్త్రీలకు ఎంతో భక్తి ప్రపత్తులున్నాయి. అందుచేత ఆమె మాటలు విశ్వసించి వెంటనే, అమ్మ దేవి విశాలాక్షి, ప్రసన్నంక తల్లి, రక్షించు తల్లి, అమ్మ మమ్మల్ని కృపతో చూడవమ్మా, మాకు గతిని చూపించు తల్లి అని వ్యాకుల హృదయంతో ప్రార్థించారు. ఆశ్చర్యం! కొంతసేపు అలా వారు ప్రార్థించగానే గదాయిలో మార్పు కనిపించింది. ముఖంలో మధుర మందహాసం వికసించింది. బాహ్య స్మృతి కూడా మెల్లగా రాసాగింది. దానితో మహిళలంతా ఊరడిల్లారు. నిజంగానే దేవి అతన్ని ఆవేశించిందని నిశ్చయించుకున్నారు. పదే పదే అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ అతన్ని వేడుకోసాగారు. భక్త్యావేశంలో దేవికి నివేదించడానికి తెచ్చిన తినుబండారాలు వారు అతడికి నివేదించారని కొందరంటారు. అలా క్రమంగా అతడికి బాహ్యస్మృతి కలిగింది. అతడు మామూలు స్థితిని పొందాడు. కానీ విచిత్రంగా అతడిలో ఆ విస్మృతి కారణంగా ఎలాంటి అలసట కానీ బలహీనత కానీ ఏర్పడలేదు. ఆ తర్వాత భక్తి ప్రపూర్ణులైన మహిళలంతా దేవి దర్శనం చేసుకున్నారు. సముచితంగా ఆమెను ఆరాధించారు. ఇంటికి తిరిగి వచ్చి జరిగిన విషయాన్నంతా చంద్రాదేవికి వివరించగా అది విని ఆమె ఎంతో ఆందోళన చెందింది. గదాయి శ్రేయస్సు కోసం తమ కులదైవం శ్రీ రఘువీరునికి విశేష పూజలు చేయించింది. విశాలాక్షికి పదే పదే ప్రణామాలు అర్పించింది. ఆమె కూడా విశేష పూజ చేయిస్తానని మొక్కుకుంది. బాల్యకాలం నుండే అప్పుడప్పుడు అతడు ఉన్నత ఆధ్యాత్మ భూములను అధిరోహించేవాడన్న విషయాన్ని ధృవపరిచే మరొక సంఘటన శ్రీరామకృష్ణుల జీవితంలో జరిగింది. దాని వివరాలు ఇలా ఉన్నాయి. కామార్పుకూరులో శ్రీరామకృష్ణుల ఇంటికి కాస్త దూరంలో నైరుతి దిశలో సువర్ణ వణికుల కుటుంబం ఒకటి వసించేది. పూర్వం వీరు బంగారు వ్యాపారం చేస్తుండేవారు. వీరి ఇంటి పేరు పాయిన్. ఈ పాయిన్లు ఒకప్పుడు ఎంతో సంపన్నులుగా ఉండేవారనడానికి వారు కట్టించిన శిల్పాలతో కూడిన సుందరమైన శివాలయమే సాక్ష్యం. ఆ కుటుంబాల వారు ఒకరిద్దరు ఇప్పటికీ ఉన్నారు. పూర్వీకులు కట్టిన వారి ఇండ్లన్నీ ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి. ఆ కాలంలో అంటే శ్రీరామకృష్ణుల బాల్యంలో వీరు చాలా సంపన్నులుగా ఉండేవారని గ్రామస్తులు చెప్తుంటారు. ఆ ఇల్లంతా ఆ కుటుంబం వారితోనే నిండి ఉండేది. వారికి పశువులు, పొలాలు, నాగళ్ళు అనేకం ఉండేవి. వారు భూస్వాములు. అంతేకాదు బంగారం వ్యాపారంతో వారు బాగానే గడిస్తూ ఉండేవారు. కానీ ఈ పాయన్లు అటు జమీందారులు కాక ఇటు మహాధనికులు కాక మధ్యస్థంగా ఉండేవారు. ఒక రకంగా చెప్పాలంటే మధ్యతరగతిలో ఉన్నత స్థాయికి చెందిన శ్రీమంతులు వారు. ఈ పాయిన్ కుటుంబ పెద్ద ఎంతో ధార్మిక పరాయణుడు. సామర్థ్యం ఉన్నా అతడు తన ఇంటిని ఇటుకల కట్టడంగా మార్చడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు. మట్టితో కట్టిన 2 అంతస్తుల మేడతోనే సంతృప్తుడై ఉండేవాడు. కానీ అతడు ఇటుకలు కల్పించి ఒక మంచి శివాలయాన్ని మాత్రం కట్టించాడు. అతడి పేరు రసిక్లాల్. అతడికి పుత్ర సంతానం లేదు. అందరూ కుమార్తెలే. వివాహానంతరం కూడా కుమార్తెలందరూ పుట్టింట్లోనే ఎందుకు వసిస్తున్నారో మాకు తెలియరావడం లేదు.
శ్రీరామకృష్ణులకు 10 లేక 11 వయసు ఉన్నప్పుడు పాయన్ కుటుంబంలోని ఆఖరి కుమార్తె పెద్ద మనిషి అయిందని మాకు తెలియవచ్చింది. కుమార్తెలందరూ అందంగా ఉండేవారు. దైవభక్తి, బ్రాహ్మణుల పట్ల ఆదర గౌరవాలు కలవారు. పొరుగింట్లోనే ఉండే గదాయి అంటే వారందరికీ ఎంతో ప్రేమ. చిన్నతనంలో రోజులో చాలాసేపు గదాయి ధార్మిక కుటుంబంతోనే గడిపేవాడు. అతడు ఉన్నత భావస్థాయిల్లో ఉంటూ పాయన్ల ఇంట్లో చేసిన లీలలు ఇప్పటికీ గ్రామంలో చెప్పుకుంటూ ఉంటారు. ఈ దిగువ సంఘటనను మేము శ్రీరామకృష్ణుల ముఖత విన్నాం. కామార్పకూరులో శైవ వైష్ణవ భక్తులు ఎలాంటి పరస్పర ద్వేషభావాలు లేకుండా కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవారు. శివభజనలాగే త్రిదివస హరి సంకీర్తన కూడా ప్రతి సంవత్సరం ఈ ఊళ్ళో ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుండేది. అయినా విష్ణువాలయాలతో పోలిసి చూస్తే శివాలయాలు ఇక్కడ ఎక్కువే ఉన్నాయని చెప్పవచ్చు. పైన పేర్కొన్న సువర్ణ వణికులలో ఎక్కువ మంది దురభిమానులైన వైష్ణవులే. శ్రీ చైతన్య మహాప్రభు సహచరుడైన శ్రీ నిత్యానంద ప్రభువు శ్రీ ఉద్ధారణ దత్త అనే వ్యక్తికి మంత్రదీక్షనిచ్చిన కాలం నుండి ఈ కులంలో వైష్ణవ ప్రాబల్యం పెరిగింది. ఈ ఉద్ధారణ దత్తు సువర్ణ వణికుల పూర్వీకుడని భావించవచ్చు. కానీ కామార్పుకూరుకు చెందిన పాయన్లు మాత్రం వైష్ణవ భక్తి, శైవభక్తి రెండూ కలిగి ఉండేవారు. వృద్ధుడైన పాయన్ కుటుంబ పెద్ద ఒకవైపు నిత్యం త్రిసంధ్యల్లో హరినామం చేస్తూ ఉండేవాడు. మరోవైపు శివుణ్ణి ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసేవాడు. రాత్రి జాగరణకు దోహదం చేస్తుందని తన ఇంట్లో యాత్ర అంటే నాటకం కూడా ఏర్పాటు చేసేవాడు. ఒక శివరాత్రి నాడు మామూలుగానే పాయన్నింటో యాత్రా వీధి నాటకం ఏర్పాట్లు జరిగాయి. సమీప గ్రామంలోని ఒక నాటక బృందం ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నారు. చీకటి పడిన తర్వాత శివమహిమను తెలిపే నృత్యగానాలుంటాయి ఈ కార్యక్రమంలో. అయితే చీకటి పడుతుండగా నాటకంలో శివుని పాత్రను పోషించే పిల్లవాడికి హఠాత్తుగా జబ్బు చేసింది. ఆ పాత్రను పోషించేవారు మరెవ్వరూ ఎంత వెదికినా కనిపించలేదు. మరే దారి లేక నాటక బృందం యజమాని నాటకాన్ని ఆపివేయక తప్పదని వర్తమానం పంపించాడు. అయితే మరెలా? శివరాత్రి జాగరణ చేయడం ఎలా? గ్రామంలోని పెద్దవారంతా కలిసి సంప్రదించుకొని నాటక సూత్రధారిని వద్దకు ఒక మనిషిని పంపించి, శివపాత్రధారి ఎవరైనా దొరికితే నాటకం కొనసాగించగలవా అని అడిగించారు. అలాగే అంటూ అతడు జవాబు పంపించాడు. గ్రామ పెద్దలు మళ్ళీ సంప్రదించుకున్నారు. ఆ శివపాత్రను ఎవరు పోషించగలరు? బాగా ఆలోచించిన తర్వాత వారికి గదాయి ఆ పాత్రను పోషించగలడని అనిపించింది. గదాయి చిన్నవాడైనా అతడికి శివభజనలు ఎన్నో తెలుసు. శివుని వేషం ధరిస్తే చూడముచ్చటగా కూడా ఉంటాడు. అందుచేత గదాయిని ఎన్నుకున్నారు. నటన సమయంలో ఏవైనా 2-3 మాటలు మాట్లాడవలసి వస్తే ఆ పని యజమాని తెలివిగా సరిచేసుకోగలడు. గదాయి కూడా గ్రామస్తుల కోరిక మేరకు శివపాత్రను వేయటానికి ఉత్సాహంగా సిద్ధమయ్యాడు. కాస్త చీకటి పడ్డాక నాటకం మొదలైంది. గ్రామ జమీందారు ధర్మదాస్ లాహాకు గదాయి తండ్రి క్షుదీరాంకు మంచి స్నేహం ఉండటం వల్ల జమీందారు పెద్ద కుమారుడు గయా విష్ణువు, గదాయి ప్రాణమిత్రులయ్యారు. తన స్నేహితుడు శివుడిగా నటిస్తున్నాడని విని గయా విష్ణువు తన మిత్రులందరితో వచ్చి గదాయిని శివుడిగా అలంకరించాడు. సమయం రాగానే గదాయి శివవేషంలో రంగస్థలం మీదకి వచ్చాడు. ఆలోగానే అతడి మనసు శివుని చింతన, స్మరణతో శివమయమైపోయింది. అతడు వాస్తవంగానే అంతర్ముఖుడైపోయాడు. ఆ భావ తన్మయత్వంలోనే రంగస్థలం మీదకి వచ్చి స్థిరంగా నిలబడిపోయాడు. జటాజూటం, విభూతిధారిగా వేషం ధరించిన గదాయి అందరినీ ఆకర్షించాడు. నెమ్మదిగా, స్థిరంగా అతడు అడుగులు వేస్తూ రావడాన్ని, సుస్థిరంగా రంగస్థలం మధ్యలో నిలబడ్డాన్ని చూసి ప్రేక్షకులు ఎంతో ముగ్ధులయ్యారు. అతడి అంతర్ముఖత్వాన్ని తెలిపే అర్ధనిమీలిత నేత్రాలను, నిశ్చల దృష్టిని, మధుర మందహాసాన్ని చూసి ఎంతో ఆనందించారు. ఆ ఆనందంలో వారంతా గట్టిగా శివశివ అంటూ శివనామాన్ని ఉచ్చరించసాగారు. కొంతమంది స్త్రీలు ఊళలు వేశారు, కొందరు శంఖధ్వానాలు చేశారు. అలా కొంతసేపు గడిచింది. తర్వాత మళ్ళీ పరమ ప్రశాంతత నెలకొంది. అప్పుడు నాటక సంస్థ యజమాని శివస్తోత్రాన్ని మొదలుపెట్టాడు. శివస్తోత్రం వింటూ గ్రామస్తులు, మన గదాయి ఎంత చక్కగా నప్పాడో, నిజంగా శివుడిలాగే కనిపిస్తున్నాడు సుమా అని అనుకోసాగారు. కానీ గదాయి మాత్రం శివతన్మయత్వంలో మైమర్చి రంగస్థలం మీద స్థాణువులా నిలబడిపోయాడు. అతడి కళ్ళు నీటిని వర్షిస్తున్నాయి. అది ఆనంద పరవశత్వానికి గుర్తు. అలా చాలాసేపు గడిచింది. అయినా గదాయి కదలిక మెదలక అలాగే ఉండిపోయాడు.
అది చూసి నాటక బృందం యజమాని గ్రామ పెద్దలు కంగారు పడి దగ్గరకు వెళ్ళి కదిపి చూశారు. అలా చూసినప్పుడు గదాయి కాళ్ళు చేతులు ప్రతిస్పందన లేకుండా ఉండటం గమనించారు. ఆ పిల్లవాడు పూర్తిగా బాహ్య స్మృతిని కోల్పోయాడు. అదంతా చూసి వారెంతో ఆందోళన చెందారు. నీళ్లు చల్లండి, విసనకరతో విసరండి, శివనామం ఉచ్చరించండి అంటూ ప్రేక్షకుల నుండి గోల బయలుదేరింది. ఈ కుర్రవాడు వినోదాన్నంతా పాడు చేశాడు, ఇక నాటకం ఏం జరుగుతుంది అని మరికొంతమంది నిరాశపడ్డారు. ఎంత ప్రయత్నించినా గదాయికు బాహ్యస్మృతి రాకపోయేసరికి నాటకాన్ని అంతటితో ఆపివేశారు. ప్రేక్షకులు ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. కొంతమంది గదాయిని ఎత్తుకుని ఇంటికి చేర్చారు. ఆనాటి రాత్రంతా గదాయి ఆ భావపారవశ్యంలోనే ఉండిపోయాడు. అది చూసి ఇంట్లో వారంతా ఎంతో కంగారు పడ్డారు. మరుసటి రోజు సూర్యోదయం అయిన తర్వాత గదాయికు బాహ్యస్మృతి వచ్చింది. మామూలు మనిషి అయ్యాడు. 3 రోజులు అదే పారవశ్య స్థితిలో ఉన్నాడని కొందరంటారు.